ఇంజనీరింగ్ విద్య గురించి చెప్తూ సార్ చాలా గొప్ప సందేశం. ఇది ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాల్సిన మ్యాటర్. ఇది దేహాన్ని కాపాడేవారు డాక్టర్లు అయితే దేశాన్ని కాపాడేవారు ఇంజనీర్లు. దేహంలో రక్తాన్ని ప్రసరింపచేసేవారు డాక్టర్లు అయితే దేశంలో నదులను ప్రవహింపచేసేవారు ఇంజనీర్లు. దేహాన్ని ఆరోగ్యంగా ఉంచేవారు డాక్టర్లు అయితే దేశాన్ని అందంగా ఉంచేవారు ఇంజనీర్లు. దేశ ప్రగతికి ఒకరు ప్రాణం, ఒకరు ప్రణవం, ఒకరు వెలుగు, ఒకరు వెన్నెల. అందుకే ఇంజనీరింగ్ చదివిన కలాం ప్రపంచంతో కొట్టించుకున్నాడు సలాం. ఒకప్పుడు పేపర్ బాయ్, చదువు ద్వారా అయ్యాడు టాపర్ బాయ్. ఇంజనీరింగ్ విద్య ప్రాముఖ్యం గురించి చెప్పేటప్పుడు సార్, త్రికూట పర్వతాన అమరావతిని తలదన్నే లంకాపురిని నిర్మించిన విశ్వకర్మ త్రేతాయుగం నాటి ఒక అద్భుతమైన ఇంజనీర్. రావణ సంహారానికి సముద్రంపై వారధి నిర్మించిన నీలుడు ఒక అద్భుతమైన ఇంజనీర్. రాజసూయ యాగ కాలాన సుయోధనుడు విడిది కావింపబడటానికి మయసభ నిర్మించిన మయుడు ఒక అద్భుతమైన ఇంజనీర్. ప్రపంచంలో 7 వింతల్లో ఒక్కటైన పాలరాతి మేడ తాజ్మహల్ నిర్మాణానికి నమూనా ఇచ్చిన షాజహాన్ ఒక అద్భుతమైన ఇంజనీర్. అమెరికా దేశంలో వేలాది మంది పనిచేసే కర్మాగార నిర్మాణానికి ఇండియా అనే అక్షరాలను నమూనాగా ఇచ్చిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక అద్భుతమైన ఇంజనీర్. గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు నిర్మించి బంజరు భూములు బంగారు భూములుగా మార్చిన సర్ ఆర్థర్ కాటన్ ద్వారా ఒక అద్భుతమైన ఇంజనీర్. ఇండ్లు ఎలా నిర్మించాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి అని పుట్టలు నిర్మించిన చీమలు ఒక అద్భుతమైన ఇంజనీర్లు సార్. అందుకే కాగితాన్ని కలప నుంచి కాగితాన్ని వేరు చేశారు, కంప్యూటర్లకు రూపం ఇచ్చారు, విమానాల విహంగాలుగా మార్చారు. వైద్య రంగానికి కానీ ప్రతి రంగానికి సార్ టెక్నాలజీ అనేది ఏం లేదు కదా. కాబట్టి అంత గొప్పది సార్ ఇంజనీరింగ్ విద్య. కాబట్టి ప్రతి ఒక్క నేను చెప్తుంటే ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్ళినప్పుడు, బాబు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ అంటే 4 సంవత్సరాలు అంటే 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు గురువుల మాట గౌరవించి అమ్మ నాన్నల మాట మీద నమ్మకం పెట్టి మీరు 4 ఏళ్ళు కష్టపడి మంచి ప్రతిభావంతులైనటువంటి ఇంజనీరింగ్ పట్టా సాధిస్తే ఈ 4 ఏళ్ళు ఈజీగా నోట్లోకి పోతాయి సార్.